నేను గుంపు మేస్త్రినే చాలామంది అవహేళన చేస్తారు. నేనేమనుకోను, నేను గుంపు మేస్త్రిని. ఈ గుంపు అంతా నాది, గుంపుకు నేను మేస్త్రిని. ఈ గుంపు అంతా నాది, ఈ గుంపు నాది. ఈ గుంపే కదా నా బలము, ఈ గుంపే కదా నా ప్రతిష్ట, ఈ గుంపే కదా నా సంక్షేమాన్ని, నా అభివృద్ధిని ప్రజలకు తీసుకెళ్లేది. పేద ప్రజలకు, మా ప్రభుత్వానికి వారధులు, బ్రిడ్జ్ ఈ గుంపే కదా. అందుకే నేను గుంపు మేస్త్రిని అని చెప్పిన. కొంతమంది గొప్పలు చెప్పుకుంటారు, మేము దొరలమని, మా గడీలు ఉన్నాయని. అట్లాంటి పోకడలు నా దగ్గర ఏం లేవు. ఆ రోజైనా ఈ రోజైనా, ఆనాడు జిల్లా పరిషత్ మెంబర్గా ఉన్నా, లేదా ఎమ్మెల్సీగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ఎంపీగా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మీరు ప్రేమతో రేవంత్ అన్న అని ఏ విధంగా పిలిచిందో, ఈరోజు ముఖ్యమంత్రిగా కూడా మీరు రేవంత్ అన్నగా పిలిస్తేనే నాకు ఇష్టం. ఇది శాశ్వతం. మిగతా అన్నీ వస్తుంటాయి, పోతుంటాయి. జెడ్పీటీసీ వచ్చింది, అది పోయి ఎమ్మెల్సీ వచ్చింది, అది పోయి ఎమ్మెల్యే వచ్చింది, అది పోయి ఎంపీ వచ్చింది, అది పోయి ఈరోజు ముఖ్యమంత్రి వచ్చింది. నా హోదా, నా పదవి మారొచ్చు, కానీ మీకు నాకు ఉన్న అన్నదమ్ముల అనుబంధం అనేది శాశ్వతం. అందుకే మీరు రేవంత్ అన్న అని ఏ ఉద్యోగం పిలిచినా, నేను ముఖ్యమంత్రి అయిన కొత్తలో మా అధికారులు కొంతమంది, మీ ప్రతినిధులు వచ్చి రేవంత్ అన్న అని మాట్లాడుతుంటే, సార్ వాళ్ళకి మనం సార్ అని పిలవమని చెప్పాలి అన్నారు. అంటే నేను చెప్పిన, అట్లా చెప్తే నీ ఉద్యోగం పోతుంది మొదల అని. సార్ అనో దొర అనో పిలిపించుకుంటే పిలిచేటోడు మనసులో అనుకుంటాడు, దొరుకుతావు కదా బిడ్డ అని. అన్నాన్ని పిలిచిండంటే అది ఇష్టంతోనో ప్రేమతోనో పిలిచిన పిలుపు. నాకు అదే ఇష్టం. మీ సోదరుడు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నేను మాట వరుసకి మాట చెప్పట్లే, నేను సంపూర్ణంగా నా మనసులో అనుకునేదే ఈరోజు మీతో చెప్తున్నా. నాకు ఒక బాధ్యత ఉంది, మీకు ఒక బాధ్యత ఉంది. మనందరం కలిస్తేనే 4 కోట్ల ప్రజలకు సేవ అందించగలం, సంక్షేమ ఫలాలను చేరవేయగలం. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మనం తీర్చిదిద్దగలం. ఇవాళ మీరే ఆలోచన చేయండి. మారిందల్లా మా 17 మందిమే, ఉన్నది మీరే. ఎమ్మెల్యేలు, ఎంపీలు దాదాపుగా 50% పైగా పాతోళ్ళే గెలిచి ప్రభుత్వ నిర్ణయాలు చేసే 15 మంది మాత్రమే మారినాం.